నా పేరు సాయి కిరణ్ మేడం. ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఇప్పుడు. కష్టపడి ప్రాబ్లం ఏంటి ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎందుకు అసలు? అది మమ్మల్ని యంగ్ యూనివర్సిటీలో మమ్మల్ని అందరిని ఒకటి ఐటీఐ డిప్లొమా కలిపేయడమని చూస్తున్నారు. అలా మాకు నచ్చలేదు. వాళ్ళు మేము ఒకటి కాదు, వాళ్ళ 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 డిఫరెంట్, మా డిఫరెంట్, సబ్జెక్ట్ డిఫరెంట్. అన్నీ వాళ్ళు స్కిల్స్ నేర్చుకొని టూ ఇయర్స్ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు చిన్న చిన్న జాబ్లు చేసుకొని వెళ్ళిపోతారు. మేము డిప్లొమా అంటే సబ్ ఇంజనీర్స్, అంటే బీటెక్కి మా సబ్ ఇంజనీర్స్. మేము అంటే బీటెక్ మేము లాటరీ ఎంట్రీ కూడా తీసేయాలని చూస్తున్నారు. జియో 97 అనేది మాకు రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక మా జియో 97 వల్ల మా కోట్లాది లక్షల మంది విద్యార్థులు సఫర్ అవుతారు. డిప్లొమా డిప్లొమా అనేది మేము ఎందుకు కోరుకున్నాం? డిప్లొమా మంచి లైఫ్ ఉంటాయి, మంచి స్కిల్స్ ఉంటాయి, సబ్ ఇంజనీర్స్ కావచ్చు. కాబట్టి మేము కోరుకుంటున్నాం. అదే డిప్లొమా తీసేద్దామని చూస్తున్నారు. అలా తీయొద్దని మేము చాలా కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి హంబుల్ రిక్వెస్ట్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. జియో 97 రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా 2 ఇయర్స్ అండి, 2 వీక్స్ అండి మాకు ఇంత పోరాటం చేసినా మాకు గవర్నమెంట్ నుంచి ఇంత రిప్లై కూడా లేరు. ఇప్పటి వరకు 2 వీక్స్ అవుతుంది, ఇంత రిప్లై లేరు. ఇంతగానో పోరాటం చేస్తాం. మాకు కూడా చదువులు ఉన్నాయి, మా క్లాసులు ఉన్నాయి. వచ్చే నెలలోనే 8 నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము ఎలా చదువుకోవాలి? ఇట్లా పోరాటం చేసుకుంటూనే ఉండాలి. మేము చదువుకోవాలి, మాకు మస్తు లైఫ్ ఉంది, మాకు అన్నీ ఉన్నాయి. మేము ఇట్లా చేసే ఇలా మేము స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్. మాకు ఒక ఐడెంటిటీ ఉంది, ఐడెంటిటీ ఉంది. ఎస్బిటై తీసేద్దామని చూస్తారు. ఎందుకు అలా? మాకు అవసరం లేదు. మా ఎస్బిటై మా డిప్లొమా అనే మాకు కావాలని మేము కోరుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు యంగ్ ఇండియా యూనివర్సిటీస్ గా కన్వర్ట్ చేస్తే మర్జీ చేస్తే మీకేంటి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? అంటే వాళ్ళు ఇప్పుడు దానివల్ల మాకు ఈ సెట్ అవకాశం ఉండదు. మేము 3 ఇయర్స్ డిప్లొమా చేసినాక మళ్ళీ 4 ఇయర్స్ బీటెక్ కావాలి. అలా మాకు 9 ఇయర్స్ వేస్ట్ అవుతారు. అటు ఇటు 9 ఇయర్స్ వేస్ట్ అవుతాయి. మాకు డిప్లొమా ఎందుకు వచ్చినాం? 3 ఇయర్స్ డిప్లొమా చేసినాక లాటరీ ఎంట్రీ ఉంటుంది కాబట్టి సెకండ్ ఇయర్కి మేము డైరెక్ట్ ఇంజనీర్స్ కావడానికే మేము చేసినాం. అది యంగ్ యూనివర్సిటీ జాయిన్ చేసినా అనుకో మాకు ఈ సెట్ తీసేస్తారు. మళ్ళీ డిప్లొమా కోర్సులు అనేవి, డిప్లొమా జాబ్స్ అని తీసేస్తారు. మొత్తం గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అన్నీ తీసేసి మాకు 15,000 లేబర్ వర్క్ లెక్క చేయాలని చూస్తున్నారు. మేము బయట ఒక గంట సేపు చేస్తేనే 1000 రూపాయలు వస్తాయి. అంటే నెల చేస్తే 30,000 వస్తాయి. ఇంత చదువు మేము 15,000 కోసం కాదు కదా, ఇంత చదివి 15,000 కోసం పని చేయడానికి కాదు కదా. మాకు ఒక ఐడెంటిటీ ఉంది, మాకు ఒక లైఫ్ ఉంది, మాకు ఒక చదువు ఉంది. ఆ చదువుని ఎట్లా తీయదామని చూస్తున్నారు. ఎందుకు తీయదామని చూస్తున్నారు? మాకు అవసరం లేదు. జియో 97 తీసేయాలని కోరుకుంటున్నాం. మాకు అది చాలా ఇబ్బంది జరుగుతుంది. శక్తి డిపార్ట్మెంట్లో కలిపితే మా లైఫ్ అన్నది కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎవ్వరు ఒప్పుకోరు. కొన్ని లక్షల మంది పోరాడుతారు. ఇప్పుడు 2 వీక్స్ అండి వరంగల్ అందరూ పోరాడుతారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళని విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలానే మాకు ఈ డిప్లొమా ఎస్బిటై కాపాడాలని చూస్తున్నాం. మా ఎస్బిటై డిప్లొమా సపరేట్ చేయాలని చూస్తున్నాం. మీరు ఏమైనా వేసుకోండి, కానీ మా ఎస్బిటై మాకు కావాలి, డిప్లొమా మాకు కావాలి. ఇవి అవసరం లేదు. ఐటీఐ మాకు కలపడం అవసరం లేదు. ఐటీఐ వేరేది, మా డిప్లొమా లైఫ్ వేరేది. ఐటీఐ అంటే ఉంటాయి, అది కూడా ఒక మంచిదే. కానీ 2 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళు ఒక చిన్న 10th తర్వాత ఒక జాబ్ చేయడం అని అనుకుంటే 15,000 20,000కి జాబ్ చేయడాలని చూస్తారు. కాబట్టి దాంట్లో పోతారు. మేము డిప్లొమా ఎందుకు అవుతున్నాం? ఒక లైఫ్ ఉంటుంది మాకు, వేరే అబ్రాడ్ పోనీకే, ఇంజనీర్స్ చేసుకోనికే మాకు ఒక లైఫ్ కావాలి. కాబట్టి మేము డిప్లొమా చేసి ఒక ఈజీ వేలో పోవాలనుకుంటున్నాం. అదే తీయాలని చూస్తారు. అది అట్లా ఎవరు ఒప్పుకోరు. డిప్లొమా స్టూడెంట్స్ అస్సలు ఒప్పుకోరు. ఈ పోరాటం గవర్నమెంట్ నుంచి రిప్లై రావాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ రిప్లై వస్తే రాక మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆగడు. ఎన్ని నెల కానీ 2 నెలలు కానీ ఇట్లనే జరుగుతూనే ఉంటాయి. ఆగడు. డిప్లొమా స్టూడెంట్స్ అందరం అవసరం అయితే మా సబ్ ట్యాంక్ ఇది ఇంకా అన్ని 100 కాలేజీలు ఉన్నాయి, పాలిటెక్నిక్. అందరు కలిసి అయినా మేము పోరాడతాం. అందరం ఒకటే దగ్గర గ్యాలరీ అయినా పోరాడతాం. సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిందే అప్పుడు.